శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం, ప్రమాణములకొండ, రాజనాలబండ. ఈ ఆలయం చౌడేపల్లి నుండి మదనపల్లె దారిలో 6 కిలోమీటర్ల దూరములోని మల్లోళ్ళపల్లి క్రాస్ నుండి 1.5 కిలోమీటర్లు నడవాలి. వెంగళంపల్లి పంచాయతీలో ఉంది. ఇక్కడ గోబలవారిపల్లెకు తూర్పున ఉన్న దేవర చెరువుకు పక్కన చదునైన బండపై నిర్మించబడినది ఈ ఆంజనేయ స్వామి దేవాలయం. ఈ ఆలయానికి గర్భగుడిపై 39 అడుగుల ఎత్తున అద్భుతమైన గోపురం ఉంది. అష్టదిక్పాలకులతో దేవతలతో సర్వాంగ సుందరంగా తీర్చి పంచలోహయ కలశంతో శిఖరాగ్రమును పూరించారు. గర్భాలయములో ఆంజనేయ స్వామి వారు ప్రసన్న వదనముతో ఐశ్వర్యపీఠంపై కొలువై ఉండి భక్తులు పూజలందుకుని కోరికలు తీరుస్తున్నారు. ముఖమంటపాన పైభాగాన 3 ఉపాలయాలుండి మధ్య ఆలయంలో ఆంజనేయ స్వామిని ప్రతిష్ఠించారు. నూతనంగా ప్రహరీకి అనుసంధానించి ప్రవేశ గోపురం నిర్మించబడింది. అంతరాలంలో స్వామివారిపై ఒట్టు పెట్టి ప్రమాణములు చేసేటందుకు సాగిలపడి ప్రార్థిస్తున్న 2 భక్తుల చిత్రములు నేలబండకు మలిచారు. ప్రతి శనివారము ప్రమాణములు చేసేందుకు ఇక్కడికి వాది ప్రతివాదులు వస్తారు. ఈ వాయిదాలలో రాజీ లేకపోతే ప్రమాణాన్ని చేయిస్తారు. సాధారణంగా 101 కేసులోనే ప్రమాణాలు జరుగుతాయి. మిగిలినవన్నీ ప్రశాంతంగా ఒప్పుకొని ముగుస్తాయి. లేకున్న కోర్టులు, జైళ్ళు క్రిక్కిరిసిపోయి ఉండేవి. ఇక్కడికి వచ్చి రాగానే కొన్ని నేరాలు, స్నానం చేసిన తర్వాత కొన్ని నేరాలు బయటపడి ఒప్పుకునేస్తారు. తప్పుగా ఎవరు ప్రమాణం చేయరు. చేసిన వారికి అనేక కష్టాలు, నష్టాలు జరుగుతాయి. శ్రీకృష్ణదేవరాయల కాలంలో పెనుగొండ నుండి చంద్రగిరికి పోవునప్పుడు మంత్రి సైన్యములతో కలిసి ఇక్కడ విడిది చేశారు. రాజు మంత్రిపై వచ్చిన అనుమానంతో ప్రమాణం చేయమన్నారు. కారణం తెలియదు. అది రాగులు విత్తే కాలం. సమీపంలో పొలాల్లో రైతులు విత్తనాలు చల్లుతున్నారు. సమీపంలోని రైతుల నుండి రాగులు తెచ్చి ఇక్కడ బండపై చల్లి మొలిపించి నిజం నిరూపించుకోమన్నాడు. రాజాజ్ఞ మేరలేడు. అది బండపై చల్లమంటాడు. రాగులు ఎలా మొలుస్తాయి? బండపై దేవుడే దిక్కని, తనలో ఏ పాపం లేదు కదా అని అలాగే చల్లినాడు. 3 రోజుల తరువాత రైతుల పొలాల్లో మాదిరిగానే ఈ బండపై కూడా రాగులు మొలిచాయి. మంత్రి తన నిర్దోషిత్వం నిరూపితమైన పుణ్యస్థలంగా ఇక్కడ పవిత్రమైన బండపై ఆంజనేయ స్వామిని ఆరు బయటే నిలిపారు. తర్వాత కాలంలో ఆలయం అంచెలంచెలుగా విస్తరించబడినది. రాజనములు మొలచిన సత్యము ఉన్న బండ కావున రాజనాల బండగా పేరు వచ్చినది. ఎందరో రాజులు, జమీందారులు, మంత్రులు, మహాత్ములు ఇక్కడ ప్రమాణాల కొరకు వచ్చిపోయారు. తదాదిగా ప్రమాణముల కొండగా పేరుగాంచినది. ప్రచారం లేనందున ప్రమాణాల కొరకు పేరుగాంచలేదు. పూర్వవైభవం తెస్తే తిరిగి ప్రమాణముల కొరకు నలుమూలల నుండి భక్తులు, సమస్యాత్మకులు దండిగా వచ్చే అవకాశం ఉంది. ఈ ప్రవేశ మండపంలో మొదటి దూలముపై 1921 సంవత్సరంలో ముంభాగమును విస్తరించి నిర్మించినట్లు శాసనం ఉంది. ఆలయానికి ఆగ్నేయంలో 3 మీటర్ల దూరంలో ఒకటి, 12 మీటర్ల దూరంలో ఒకటి, 2 ధ్వజస్తంభాలున్నాయి. 22 అడుగుల ఎత్తైన స్తంభాలపై ఒక 4 గాళ్ళ మండపం ఉట్టి కొట్టేందుకు అనుకూలంగా నిర్మించారు. 10 అడుగుల ఎత్తైన మరొక 4 గాళ్ళ మండపం దీనికి తూర్పున ఉంది. పెద్ద మండపంలోని ఆకాశ సందు గుండా ఉట్టిని వదిలి వాటిని కొట్టేందుకు వచ్చేవారిపై వసంతము చల్లి దాన్ని భంగము చేసేందుకు చిన్న మండపంపై నుండి ప్రయత్నించేవారు. ఈ వేడుక గంటల కొలది జరుగుతుంది. జనవేడుక కూడా ఇదే. ఇలాంటివే 18 అడుగుల ఎత్తైన 4 గాళ్ళ మండపాలు దీనికి ఇరువైపులా ఉన్నాయి. వాటికి కూడా 10 అడుగుల ఎత్తైన స్తంభాలపై చిన్న మండపాలు ఉన్నాయి. వీటిని పుట్టెలు అంటారు. ఈ 3 పుట్టెలు 3 గ్రామాలకు చెందినవి. ఉట్టి కట్టే గ్రామస్తులు మూట కిందికి వదులుతారు. అప్పుడు సాయి మూల దేవర దేశం నగిరి నాయనోళ్ళు, రెడ్లు, కరణాలు, నాణ్యగాళ్ళు, ధర్మకర్తలు, కోటకొండ సూర్యసింహాసన కర్తలు, పుంగనూరు జమీందారులు, మదనపల్లి అమల్దారులకు సెలవేనా అని బండార్లు ఇచ్చి ప్రారంభిస్తారు. నైరుతిలో ప్రాచీనమైన పుష్కరిణి ఉంది. ఈ పుష్కరిణిలో స్నానం పవిత్రం. ఇందులో స్నానం చేయగానే భయపడి నేరస్తులు నిజం కక్కేస్తారు. ఏం జరుగుతుందో అని ముభావంగా ఉండి ఎదుటివారికి చెప్పకనే నేరస్తుడని తెలిసిపోతుంది కూడా. ఈశాన్యంలో ఆలయానికి ధర్మకర్త గొల్ల పెద్ద పాపమ్మ సమాధి ఉంది. ఆమె కాలంలో ఆలయం చాలా అభివృద్ధి చెంది ఉత్సవాలు, వేడుకలు వైభవంగా జరిగేవట. యాదవ కుల పెద్దగాను ఉండేది. సమీప గ్రామాల్లో ఆమెను గౌరవించేవాళ్ళు, భయపడేవాళ్ళు ఎక్కువగా ఉండేవారు. ఆమె మాటే వేదవాక్యంగా. ఆమె కాలంలో ఉత్సవాలు జరిగిన రీతి నేడు జరగటం లేదంటారు. ఆమె ధైర్య సాహసాలకు గుర్తుగా ఆమె సమాధిపై 2 సింహాల శిల్పాలు చిత్రించారు.
పోకమాను నాటి పుట్టి కట్టి దాన్ని ఎక్కే వేడుక బ్రహ్మాండంగా ఉంటుంది. పావుగాని వాళ్లకు దీన్ని ఎక్కేందుకు మాన్యం ఉంది. ఇక్కడ ఈ ఉత్సవాలని శ్రావణ శనివారాలకు జరుగుతాయి. 3 గ్రామాల నుండి 3 పంచాయతీలు దేవరెద్దులు అలంకరించబడి మృదంగ వాద్యాలతో ఊరేగింపుగా వచ్చి పూజలు అందుకుంటాయి. ఇంటింటా ఊరూరా పూజలు అందుకుంటాయి. ఎవరి పొలంలో మేసినా దాన్ని అసహించుకోరు. దేవునితో సమానంగా భావిస్తారు. కొండామర్రి పంచాయతీ దాసరయ్య గారిపల్లి నుండి, కాగితి పంచాయతీ మర్రిమాకులపల్లి నుండి, పెద్దూరు నుండి, పెద్ద ఎల్లంపల్లి పంచాయతీ ఊటుకూరు నుండి దేవరెద్దులు వస్తాయి. దేవరెద్దులు మరణిస్తే కొత్త దేవరెద్దుల్ని ఇక్కడున్న చెరువులో జరిగే కార్యక్రమంలో గుర్తిస్తారు. వాటిని దేవుని ప్రతిరూపంగా భావిస్తారు. ఇక్కడ ఆంజనేయ స్వామి వారికి నిత్య పూజలు, వార పూజలు, మాస పూజలు, పండగ పర్వములందు పూజలు, హనుమత్ జయంతికి, శ్రీరామనవమికి వైభవోపేత పూజలుంటాయి. దేవాదాయ శాఖ నిధులతో దాతల సహాయంతో ఆంజనేయ స్వామి ఆలయం సర్వాంగ సుందరంగా విస్తరించబడినది. 25/1/2024 తేదీన ఈ ఆలయం టీటీడీ దేవస్థానం వారి ఆధీనములోనికి వచ్చినది. కళ్యాణ మండపము